హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పథకం, అదే ఆసరా చేయూత పథకం 4000 రూపాయలు, 6000 రూపాయలు. ఈ పెన్షన్లు పెంపు ఎప్పుడు చేయబోతుంది ప్రభుత్వం? లబ్ధిదారులకి ఏ నెల నుండి అందించబోతుంది? ఎందుకంటే చాలామంది ఇదే కామెంట్ సెక్షన్ రిపీట్లీ అడుగుతున్నారు. అన్న మాకు ఇంకా మార్చి పెన్షన్ రాలేదన్న, ఎప్పుడు ఇస్తారన్న, కొత్త పెన్షన్ ఇస్తారా, పాత పెన్షన్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే మేము దరఖాస్తు చేసుకొని ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుందన్న, మాకు ఇంకా పెన్షన్లు అనేవి మంజూరు చేయలేదు, మరి ఎప్పుడు మంజూరు చేస్తారని అడుగుతున్నారు. ఈ వీడియోలో మనకు తెలిసిన సమాచారం మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. మొత్తానికి 4000, 6000 రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి అందించబోయే అవకాశాలు ఉన్నాయి? రెండోది, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు? నాలుగోది ఏంటి అంటే మార్చి నెల పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, మొన్న తాజాగా ఉన్న వాస్తవం అయితే ఇది. మొన్న తాజాగా శాసన మండలిలో కవితక్క గారు సీతక్క గారిని ఇలా అడిగారు. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మన సీతక్క గారు, వారే ఆసరా పెన్షన్లకు సంబంధించి చర్యలు చేపడుతున్నారు. కవిత గారు సీతక్క గారిని ఇలా అడిగారు. అమ్మ సీతక్క గారు, మేనిఫెస్టోలో 4000 రూపాయల పెన్షన్ను, 6000 రూపాయల పెన్షన్ను పొందుపరిచారు కదా, మరి ఈ పెంపు ఎప్పుడు ఉంటుంది? మరి ప్రజలు చాలా నెలల నుండి ఎదురు చూస్తున్నారు. గతంలో మేము 2016 అందించాము. మరి ఈ 2016 పెన్షన్ అన్న కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మరి పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారనే అంశాల గురించి అడిగారనమాట. దీనిపై సీతక్క గారు స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి ఇప్పటివరకు మేము 60,000 పెన్షన్లు అనేవి మంజూరు చేశామని చెప్పేసి, సుమారుగా పెన్షన్లు అయితే మంజూరయ్యాయి. మరి ఎవరికి మంజూరయ్యాయంటే, కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమాలలో దరఖాస్తు విజ్ఞప్తులు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో కొంతమందికి అయినట్లుగా అప్డేట్ ఇచ్చారనమాట. అంటే కలెక్టర్ల ప్రతిపాదన మేరకు ప్రభుత్వం వాటిని మంజూరు చేసినట్లుగా చెప్పారు. మరి మిగతా ఆన్లైన్లలో, మీ సేవలలో కార్యదర్శులు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే విండోస్కి సంబంధించి భర్తకు అందే పెన్షన్, భార్యకు అందే, అలాంటివి ఎప్పుడు మంజూరు చేస్తారంటే వాటి గురించి కూడా మేము పరిశీలన చేస్తున్నాం. కొన్ని పెన్షన్లను కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 50,000 నుండి 1,00,000 పెన్షన్లను కూడా రద్దు చేసినట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక మొత్తానికి కంక్లూజన్ ఏంటి అంటే, మా ప్రభుత్వం పెన్షన్ల పెంపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది అని, ఈ పెన్షన్లను కూడా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే కొద్ది రోజులలోనే ప్రారంభించబోతున్నామనే స్టేట్మెంట్ని అయితే వారు తెలియజేయడం జరిగింది. అదైతే ఉన్న వాస్తవం. మరి ఈ పెన్షన్లకు సంబంధించి సీతక్క గారు స్పందించాల్సిన అవసరం ఉంది. అధికారికంగా ప్రకటన క్లారిటీ అయితే లేదు. ఆ వాదనలు అలా జరిగాయి. ఇంకా పూర్తి స్థాయిలో కవిత గారు సీతక్క గారిని ప్రశ్నలు అడిగితే, వాస్తవానికి మాకు అవే ప్రశ్నలు అడిగాయి. తదుపరి సమావేశంలో మేము మరింత సమాచారం తెలియజేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అది కావాలనుకుంటే జీ న్యూస్ అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ఛానల్లో మీరు వెతికే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి కాస్త విశ్లేషణాత్మకంతో మీకు సమాచారం తెలియజేయాలంటే బడ్జెట్ ప్రతిపాదనలే మనం చూసుకోవాలి. గతంలో బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎంత జరిగిందో ఇప్పుడు కూడా సుమారుగా అంతే జరిగింది. గతంలో 14,600 కోట్ల రూపాయలు జరిగితే ఇప్పుడు 14,861, దాదాపుగా 2,233 కోట్ల రూపాయలే అదనంగా జరిగాయి. అదే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ బడ్జెట్ అనేది సరిపోదు. సుమారుగా 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కావాలి. మరి ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మరి బడ్జెట్ నిధుల కేటాయింపులు లేవు కాబట్టి మరి పథకం ఇప్పటికిప్పుడు వస్తుందా అంటే మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేమనేది అయితే చూడొచ్చు. కాబట్టి పెన్షన్లు రావచ్చు, కానీ ఎప్పుడు వస్తాయనేది అయితే చెప్పలేం. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు కాబట్టి ఖచ్చితంగా పెన్షన్లు ఆలస్యం కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో తెలియజేస్తాను. మార్చి నెల పెన్షన్లు అన్నాను కదా, మనకి ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి నిధులు ఎప్పుడు సర్దుబాటు అవుతే అప్పుడే పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గత నెలలో ఏ విధంగా అయితే నెల చివరిలో ఇచ్చారో ఇప్పుడు కూడా నెల చివరిలోనే పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు.